శ్రీశైలం మహాక్షేత్రానికి వచ్చే భక్తులలో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేందుకు దేవస్థానం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ మరియు ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డివారి రమేష్ నాయుడు ఆధ్వర్యంలో శనివారం మల్లికార్జున సదన్లో నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతలిచ్చారు. అనంతరం చైర్మన్, ఈవో మరియు ట్రస్ట్ సభ్యులు గ్రంథాలయాన్ని సందర్శించి అక్కడున్న పుస్తకాలను పరిశీలించారు. శ్రీశైల క్షేత్ర మహత్యాన్ని వివరించే శ్రీశైల ఖండం ఆంగ్ల ప్రతిని ఈవో, చైర్మన్ మరియు సభ్యులకు అందజేశారు. ఈ గ్రంథాలయంలో రామాయణం, మహాభారతం వంటి పవిత్ర గ్రంథాలను కూడా భక్తులకు అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు. గంగాధర మండపం వద్ద గల టీటీడీ అతిథి గృహం కింది భాగంలో అత్యాధునిక వేదిక్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శ్రీశైలం చరిత్ర, సంస్కృతి మరియు క్షేత్ర విశిష్టతను తెలిపేలా ఒక మ్యూజియంను త్వరలోనే భక్తులకు అందుబాటులో తీసుకొస్తామని ప్రకటించారు. మూలం సార్ కుటుంబం మీకు దొరికే జీతాలుగా ఒక 5 బయట కాయ తీసాం సార్. ఎక్సలెంట్ కొటేషన్. పైన అమ్మవారి బొమ్మ, కింద క్యాప్షన్. శ్రీ మాత్రే నమః. శ్రీశైల క్షేత్రంలో నేడు మల్లికార్జున సదన్లో నూతన లైబ్రరీని నేడు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు గారు మరియు ధర్మకర్తలి మండలి సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ క్షేత్రానికి దర్శనానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి పుస్తకాలన్నీ కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అనేక మన రామాయణము, భారతము, భాగవతము, శ్రీశైల చరిత్ర, ఇతర పుస్తకాలన్నీ కూడా భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ఈ లైబ్రరీలో పుస్తకాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. రాబో రోజుల్లో గంగాధర మండపం పక్కన ఉన్నటువంటి టీటీడీ సత్రం ఏదైతే చేసి ఆ ప్రాంతంలో కింద ఒక వేదిక లైబ్రరీ మరియు మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నాం. దానికి అనుసంధానంగానే ఈరోజు ఈ లైబ్రరీని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. భక్తులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమః.